పెద్ద కుటుంబాన్ని చూడండి. వాళ్ళు యాకోబు 12 మంది కుమారులు. ఆయనకు కుమార్తెలు కూడా ఉండేవారు. ఆయన పిల్లల్లో ఎవరి పేరైనా మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వాళ్లలో కొంతమంది పేర్లు తెలుసుకొందాం. లేయాకు రూబేను, షిమ్యోను, లేవి, యూదా పుట్టారు. రాహేలు తనకు పిల్లలు పుట్టలేదని చాలా బాధపడింది. కాబట్టి ఆమె తన దాసురాలు బిల్హాను యాకోబుకు ఇచ్చినప్పుడు బిల్హాకు దాను, నఫ్తాలి అనే 2 కుమారులు పుట్టారు. ఆ తర్వాత లేయా కూడా తన దాసురాలు జిల్పాను యాకోబుకు ఇచ్చింది. జిల్పాకు గాదు, ఆషేరు పుట్టారు. ఆఖరుగా లేయకు ఇస్మాఖారు, జెబూలూను అనే మరో 2 కుమారులు పుట్టారు. చివరకు రాహేలుకు ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ఆమె యోసేపు అని పేరు పెట్టింది. యోసేపు గురించి మనం తర్వాత మరింత తెలుసుకుంటాము, ఎందుకంటే ఆయన చాలా ప్రముఖ వ్యక్తి అయ్యాడు. రాహేలు తండ్రియైన లాబాను దగ్గర ఉన్నప్పుడు ఈ 11 మంది కుమారులు జన్మించారు. యాకోబుకు కొంతమంది కుమార్తెలు కూడా ఉండేవారు గాని, బైబిల్ వాళ్లలో ఒకరి పేరు మాత్రమే చెబుతుంది. ఆమె పేరు దీనా. కొంతకాలం తర్వాత యాకోబు లాబానును విడిచిపెట్టి కనానుకు తిరిగి వెళ్లాలని అనుకున్నాడు. కాబట్టి ఆయన తన పెద్ద కుటుంబాన్ని, విస్తారమైన గొర్రెల మందలను, పశువులను సమకూర్చుకొని దూరప్రయాణం ప్రారంభించాడు. యాకోబు, ఆయన కుటుంబం కనానుకు తిరిగి వెళ్లిన కొంతకాలానికి రాహేలు మరో కుమారునికి జన్మనిచ్చింది. అది వారు ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది. రాహేలుకు ప్రసవ సమయంలో కష్టమయి చివరకు ఆమె చనిపోయింది. కాని పిల్లవాడు మాత్రం బాగానే ఉన్నాడు. యాకోబు అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. మనం యాకోబు 12 మంది కుమారుల పేర్లను గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగమంతా వాళ్లనుండే వచ్చింది. నిజానికి ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు యాకోబు 10 కుమారుల పేర్ల మీద, యోసేపు 2 కుమారుల పేర్ల మీద పిలవబడ్డాయి. ఈ పిల్లలందరూ పుట్టాక చాలా కాలం వరకు ఇస్సాకు బతికి ఉన్నాడు. అంతమంది మనవళ్లను కలిగి ఉండడం నిజంగా ఆయనకి ఎంతో సంతోషాన్ని కలిగించి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఆయన మనవరాలు దీనాకు ఏం జరిగిందో చూద్దాం.